ఖాతాల్లోనే 800 కోట్లు ఖర్చు చేయకుండా 4 శాఖల అలసత్వం. ఆ నిధులు ఖర్చు చేస్తే కొత్తగా కేంద్ర ఫండ్స్ నిధుల మళ్లింపు నేపథ్యంలో కొర్రి ఆయా శాఖలపై సిఎస్ స్పెషల్ రివ్యూ అంటూ చూస్తాను. అయితే గత కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత అమౌంట్ కొన్ని పథకాలకు సంబంధించినటువంటి అమౌంట్ వస్తూ ఉంటాయి, రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు 60% రిలీజ్ చేస్తే వీళ్ళు 40% అట్లా ఒక షేర్ వాల్యూ ఉంటుంది అన్నట్టు. సో ఆ రిలీజ్ చేస్తేనే ఆ ఫండ్స్ ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు దాదాపు 800 కోట్ల రూపాయలు కేంద్రం రిలీజ్ చేసింది. అయితే కేంద్రం రిలీజ్ చేసినప్పుడు ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి కొంత యాడ్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి కూడా యాడ్ చేస్తే ఆ ఫండ్స్ను వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రొసీజర్. కానీ ఇప్పుడు 800 కోట్ల రూపాయలు ఇంకా ఖాతాలోనే మూలుగుతున్నాయి ఖర్చు చేయకుండా. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని స్కీమ్లు అంటే కేసీఆర్ నుంచి మొదలెట్టి రేవంత్ రెడ్డి వరకు కూడా వీళ్ళు కొన్ని స్కీమ్లపైనే ఫోకస్ చేస్తూ ఉంటారు, వాటికి సంబంధించి డబ్బులు వెచ్చిస్తూ ఉంటారు. అయితే జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే కొన్ని పథకాలకు సంబంధించిన విషయంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి యాజ్ పర్ రూల్ ప్రకారం ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి ఏంటి అనేది టెన్షన్గా ప్రతి మంత్ లేకపోతే ప్రతి ఒక లెక్క ప్రకారం వచ్చేస్తుంటాయి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటికి యాడ్ చేయాలి కదా, యాడ్ చేయవు. ఎందుకు యాడ్ చేయవు అంటే వాళ్ళు ఫండ్స్ని కొన్ని స్కీమ్స్కి కేసీఆర్ అనుకోండి, కాళేశ్వరంకో, మిషన్ భగీరథకో, లేకపోతే దళిత బంధుకో, మిషన్ కాకతీయకో ఫండ్స్కే పూర్తిగా కేటాయించేసి మిగతా పథకాలని వాళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా కొన్ని పథకాలకి మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే ఇంకొక ప్రాజెక్ట్ కావచ్చు, వాటికి మాత్రమే మెట్రోకి సంబంధించిన ప్రాజెక్ట్ కావచ్చు, వాటికి మాత్రం డబ్బులు కేటాయిస్తారు తప్ప అసలు కొన్ని పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్కి వీటికి మనకు కొంత యాడ్ చేయాలి కదా అనేటువంటి కనీసం ధోరణి ఉండదు. సో ఇప్పుడు ఎవరు ఆయా శాఖలపై సిఎస్ స్పెషల్ రివ్యూ చేస్తున్నాడు. ఎవరైనా కొత్తగా వచ్చాడు ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి స్పెషల్గా తెప్పించుకున్నటువంటి సిఎస్. సో ఈయన కొంత అవగాహన ఉంటుంది ఢిల్లీలో ఏ పథకాలకు ఎంత వస్తుందని చెప్పేసి మొత్తం లెక్క తీస్తే 800 కోట్లు తేలింది. 800 కోట్లు అంటే ఆయా శాఖల్లో ఎంత డెవలప్మెంట్ అవుతుంది ఒకసారి ఆలోచించండి. సో చూడండి అందులో ఏమేమి ఉన్నాయో: పంచాయతీ రాజు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, అగ్రికల్చరు, యానిమల్ హస్బెండరీ కమిషనర్ల పనితీరుపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. వివిధ పథకాల అమలు కోసం ఇచ్చినటువంటి నిధులను ఖర్చు చేయకుండా తమ అకౌంట్స్లో పెట్టుకోవడంపై మండిపడుతున్నది. సో ఇక్కడ చూడండి వాళ్ళ తప్పేమి లేదని ప్రభుత్వం సీరియస్గా అధికారులపై నెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ అధికారులకు ఏం చెప్పాలి, ఏదైనా సరే మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా యాడ్ చేయాలి, లేకపోతే అవి ఖర్చు చేయడం కూడా. ఇప్పుడు 800 కోట్ల రూపాయల ఫండ్స్ ఉంటే అధికారులు ఎందుకు ఖర్చు చేయరు? వాళ్ళకి మినిమం అవగాహన ఉండదా అధికారులకి? మీరు ఫండ్స్ అధికార శాఖ నుంచి ఇగో ఈ 100 కోట్ల రూపాయలు పంచాయతీ డిపార్ట్మెంట్కి వచ్చింది, మనం 100 కోట్లు కేంద్రం ఇచ్చింది కాబట్టి మనకు 40% మనం పెట్టుకోవాలి అనేటువంటి దాంట్లో ఆ ఫండ్స్ కనుక ఆర్థిక శాఖ నుంచి ఆ పంచాయతీ శాఖకు యాజ్ పర్ రూల్ ప్రకారం రిలీజ్ అయితే అవి ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు రిలీజ్ చేయకుండా అధికారులను అంటే ఎట్లా? ఇది కరెక్ట్ కాదు కదా. పంచాయతీరాజ్ అంటే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఊర్లలోనేమో మాజీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతారు. అవును. మీరు పంచాయతీరాజ్ శాఖ నిధులు ఎప్పటికప్పుడు మంజూరు చేసేది ఉంటే మాజీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంది? పంచాయతీరాజ్ దగ్గర 800 కోట్ల రూపాయలలో 100 కోట్ల నుండి 300 కోట్ల రూపాయల వరకు పంచాయతీరాజ్ శాఖలో పెండింగ్ లో ఉన్నాయి. అవి కేంద్రం నిధులు. దానికి రాష్ట్రం నిధులు ఇంకో 500 కోట్లు యాడ్ చేయాలి. ఈ డబ్బులన్నీ కనుక పంచాయతీరాజ్ శాఖకు ఇచ్చేది ఉంటే వాళ్ళ పెండింగ్ బిల్లులు కనుక క్లియర్ అయితే గ్రామాలు ఎందుకు అభివృద్ధి కావు? 20 లక్షలు 30 లక్షల రూపాయలు అప్పులు చేసి అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేసి అంటే హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్ గారి ఇలాకాలో ఒక మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? పంచాయతీరాజ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయంలో బండి సంజయ్ కొడుకు కేసు వచ్చినప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులతో మాట్లాడడానికి ప్రయత్నం చేసేది ఉంటే అసలు వాళ్ళకు నిధులే లేవు. వాళ్ళు ఇక్కడ ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఏదైనా కేసులో వచ్చినటువంటి మైనర్ బాలిక తప్పిపోతే ఆమెను పట్టుకురావడానికి కోసం పోయినటువంటి అధికారులకు బిల్లులు లేవు. ఆటో ఛార్జీల కానివ్వండి, అమ్మాయి తిరగడం కోసం మొత్తం అధికారులు పెట్టుకునేటువంటి పరిస్థితి. సీసీ కెమెరాలు లేనటువంటి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు లేవన్నా, సీసీ కెమెరాలు పనిచేస్తలేవు. ఆ పని చేయనటువంటి విషయంలో వాళ్ళని అడిగితే, అధికారులను అడిగితే మాకు బిల్లులు రావట్లేదు సార్ అని చెప్తున్నారు. ఒక అమ్మాయి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఒక అమ్మాయి పట్టుబడ్డటువంటి అంటే ఏంటి సెక్స్ వర్క్లో పట్టుబడేటువంటి మైనర్ అమ్మాయి వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చేయంటే ఇవి ఇక్కడ నుండి పారిపోయి మళ్ళా యాదగిరిగుట్ట దగ్గర తెలుస్తుంది. ఎక్కడ నుండి అయితే పట్టుకున్నారో అక్కడనే తెలుస్తుంది. ఏంది అని అంటే సీసీ కెమెరాలు లేవు. అగ్రికల్చర్ చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. ఇన్ని డబ్బులు ఉన్నప్పుడు ఎందుకు ఖర్చు చేయరు? యానిమల్ హస్బెండరీ కమిషనర్ల పనితీరు. సో ఇక్కడ ఏమంటారు, కమిషనర్లు మౌనంగా ఉండడం వెనక ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఖర్చు చేయట్లేదంటే అదేం స్కామ్ కాదు కదా, తిరిగి వెనక్కిపోతాయి. సరే ఖర్చు చేస్తే స్కామ్ అయిందని అనుకోవచ్చు, మరి ఖర్చు కూడా వేస్తలేరు కదా.
మళ్ళీ వీళ్ళు కేసీఆర్ హయాంలో ఏమన్నారు అంటే దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ కార్పొరేషన్ లోనేమో కార్పొరేషన్ లో ఏంటిది మన కాళేశ్వరంలో పెట్టినా అన్నాడు. మరి మీరెందుకు పెడతలేరు? కనీసం అభివృద్ధి అని చేయాలి కదా. చూడండి, స్పాన్సర్డ్ స్కీమ్స్ లో భాగంగా తాము ఆ 4 శాఖలకు ఇచ్చిన నిధులు ఖర్చు చేయాలని, ఆ ఫండ్స్ వినియోగించిన తర్వాతే కొత్త నిధులు ఇస్తామని తెరకాసు పెట్టినట్లు అధికార వర్గాల చర్చ జరుగుతుంది. సో అధికారుల అలసత్వం అన్నాడు. మరి అధికారుల అలసత్వం ఎందుకు ఉంది ఏంటిది అని ఆరాధిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. సో కమిషనరేట్లు మాత్రం రాష్ట్రానికి చెందిన నిధులను విడుదల చేసిన తర్వాత కూడా ఖర్చు చేయట్లేదని తెలిసింది. అంటే నిధులను విడుదల చేసి అని చెప్పి చెబుతుంది. చెప్పినప్పటికీ ఎందుకు రిలీజ్ చేయరు? 100% అధికారులు రిలీజ్ చేయాల్సిందే, చేసి ఏదో ఒక పథకానికి వాడాల్సిందే. అదే కొంత గందరగోళం ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో ఖర్చు చేసాక కొత్త నిధులు అంటూ మళ్ళొక కొర్రీ చూస్తా ఉన్నాం. నెక్స్ట్